జేహోబీసీ అమరావతి ధర్మ పోరాట సభను విజయవంతం చేయడం తమ ముందున్న తక్షణ లక్ష్యాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు ప్రజాప్రతినిధులకు సూచించారు. అమరావతి ప్రజావేదికలో 2 గంటల పాటు జరిగిన తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం పలు అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పింఛన్లు రెట్టింపు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే వైకాపా షర్మిల వివాదాన్ని తెరపైకి తెచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఏమాత్రం సంబంధం లేని విషయాన్ని తెలుగుదేశంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆడవాళ్లను గౌరవించడం తెలుగుదేశం సంస్కృతని, వారిని కించపరిచేలా ఏనాడు పార్టీ వ్యవహరించదని స్పష్టం చేశారు. మళ్లీ నువ్వే రావాలి అని ప్రజల్లో పుట్టిన నినాదంతో వైకాపాలో దడ పుట్టిందని, అందుకే నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని విమర్శించారు. 6 ఏళ్ల క్రితం వివాదంపై షర్మిలతో ఇప్పుడు ఫిర్యాదు చేయించినా ప్రజలు పట్టించుకోలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలిపారు. బాగా పోతున్నాయని చెప్పి ఉదాహరణకు రీసెంట్ గా పెన్షన్ 2000 రూపాయలు చేయడం జరిగింది. దాదాపు 54 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులు వేస్తే కోర్టుల్లో ఉంటాయి కాబట్టి ఓట్లు షర్మిల గారి పైన 6 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని రిపీట్ చేస్తూ దీన్ని పక్కదారి పట్టించాలనే ఒక ప్రయత్నం ఏదైతే ఉందో అది కూడా పక్కకు పోయింది. ఎందుకు? ఏదో రాజకీయం చేయాలి, ఏదో మాట్లాడాలి, ఏవో తీసుకురావాలి, ప్రజెంట్ ఏదైతే జరుగుతుందో దాన్ని కనుమరుగయ్యే విధంగా చేయాలనే పద్ధతిలో 6 సంవత్సరాల క్రితం ఏవైతే కొన్ని ఇన్సిడెంట్స్ లేదు కొంత విషయ డిస్కషన్ జరిగిందో ఆ డిస్కషన్ మళ్లీ ఇప్పుడు తీసుకురావాలి, తద్వారా సింపతి పొందాలని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ షర్మిల గారి ద్వారా ఏదైతే ట్రై చేశారో దాన్ని కూడా ప్రజలు ఎక్కడ పట్టించుకునేటటువంటి దాఖలాలు కానీ డిస్కషన్ కానీ లేకపోవడం కూడా ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏ విషయాల్ని కన్సర్న్లోకి తీసుకుంటున్నారు అనేటటువంటిది కూడా కొన్ని పార్టీలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. 4.5 ఏళ్లలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచామన్న చంద్రబాబు మిగిలిన 2 విడతల రుణమాఫీ సొమ్ము త్వరలోనే ఇస్తామన్నారు. కౌలు రైతులు సహా అందరికీ పెట్టుబడి సాయం చేయడంపై సలహాలివ్వాలని నేతలను కోరారు. ఈ అంశంపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 95 లక్షల మంది డ్వాక్రా మహిళలు సమర్థంగా పనిచేస్తున్నారని, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా 10,000 ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారని కళా వెంకట్రావు తెలిపారు. ప్రతి కుటుంబానికి ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తామన్నారు. ఈ నెల 30న మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 8 వరకు జరిగే అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరి 1, 2, 3, 4 తేదీల్లో ఈ పెన్షన్లు ఏవైతే కొత్తగా జనవరి నుంచి 2000కు పెంచారో దాన్ని ఆ 4 రోజుల్లో కూడా ప్రజలతో మమేకమై కార్యకర్తలు అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా ఇది డిస్ట్రిబ్యూట్ చేయాలనేటటువంటిది ఒక నిర్ణయం. లేడీస్కి ఏదైతే ఇప్పుడు 10,000 పూర్తి చేశాం పసుపు కుంకుమ అని అనుకున్నామో దాన్ని మరొక విడత మళ్లీ పసుపు కుంకానికి మరొక 10,000 రూపాయలు ఇవ్వాలి అనేటటువంటి నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఉద్దేశాన్ని వ్యక్తపరిచారు. రైతులు ట్రాక్టర్లకి ఫ్రీ ట్యాక్స్, అదేవిధంగా ఆటోలకు సంబంధించి మరి ఎవరైతే ఈ పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళది 1000 నుంచి 2,000 రూపాయలకి, 1,500 ఉండే వాళ్ళకి 3,000 రూపాయలకి, వికలాంగులకి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా రైతుకి ఇంకా 8,000 కోట్ల దగ్గర ఉంది, దాన్ని కూడా మరి వాళ్ళ తాలూకా ఫైనల్ పేమెంట్ కూడా త్వరలో ఇవ్వాలనేటటువంటిది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదే కాకుండా రైతుకి మరి ఎక్స్పెండిచర్ దీని కింద రైతులకు ఏమి ఇవ్వాలనేటటువంటిది కూడా ఒక ఆలోచన ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి గారిలోనూ ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును చంద్రబాబు విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరిగిన కేసీఆర్ మమతా బెనర్జీ పిలిస్తే కోల్కతా ర్యాలీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. హైదరాబాద్లో సమావేశం నిర్వహించిన కేటీఆర్, జగన్ కొత్త నాటకానికి తెరతీశారన్నారు. 3 మోదీల కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. కోల్కతా సభ తరహాలోనే దేశవ్యాప్తంగా కూటమి 10 సభలు నిర్వహిస్తుందని చెప్పారు. వారానికో కేంద్ర మంత్రిని రాష్ట్రానికి తెస్తుంటామంటున్న భాజపా నేతలు సొంత పార్టీ వారే జారిపోతున్న విషయం గుర్తించాలన్నారు.
కేసీఆర్ ఉన్నారు, ఫ్రంట్ పెట్టామని తిరిగారు. మరి కలకత్తాలో పెట్టిన మీటింగ్కి ఆయన ఆహ్వానించారు, కానీ ఆయన రాలా. మరి ఒక ఫ్రంట్ను పెట్టాలనుకుని ఒక ఫ్రంట్ను మూవ్ చేయాలనుకునేటటువంటి వ్యక్తి కలకత్తాకి ఎందుకు రాలేకపోయారు? ఏంటి పరిస్థితి? ముసుగు తీస్తే బీజేపీ కనిపిస్తుంది. అది కొత్త నాటకానికి తెరదీశారే తప్ప ఒక ఫ్రంట్ కట్టాలనేటటువంటిది అక్కడ పూర్తిగా కమిట్మెంట్ కనిపించట్లేదు. బీజేపీ కనుసన్నల్లో ఈ ఫ్రంట్ను తయారు చేయాలి అనుకున్నదే ప్రజలకు కనిపిస్తుంది తప్ప దాంట్లో చిత్తశుద్ధి లేదు అనేటటువంటిది నిన్న ఎప్పుడైతే ఈ మీటింగ్ రాలేకపోయారో మరి బీజేపీ ముసుగు తీస్తే బీజేపీ కనిపిస్తుంది. అట్లాగే బీజేపీ కూడా ఈ 4.5 సంవత్సరాల్లో మొన్న ప్రయత్నం చేసి ఎంతకు కూడా ఆంధ్రప్రదేశ్కి, తెలుగు ప్రజానీకానికి సహకరించకపోవటం వల్ల విడిపోయాము. విడిపోయిన దగ్గర నుంచి మరి విషయాన్ని డైవర్ట్ చేయాలి అని చెప్పి రాయలసీమ డిక్లరేషన్ తీసుకొచ్చారు. మరి అది ఎంతవరకు పనిచేసింది అనేటటువంటిది కూడా మీకు, మాకు, అందరికీ, ప్రజలకు కూడా తెలిసినటువంటి విషయంలే. అదేవిధంగా ఢిల్లీలో లాఠీ చార్జ్ జరిగితే వైఎస్ఆర్సీపీ ఖండించలా. చుక్కల భూముల సమస్య పరిష్కారంలో జాయింట్ కలెక్టర్లు విఫలమయ్యారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసే అంశం పట్ల జేసీలకు వ్యతిరేక దృక్పథం ఏమిటో అర్థం కావటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇవాల్టి మంత్రివర్గంలో ఈ అంశంపై కీలకంగా చర్చిస్తామన్నారు. కలెక్టర్లకే బాధ్యత అప్పగించి ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్య పరిష్కరిస్తామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో సీనియర్లు పలుచోట్ల చురుగ్గా పాల్గొనకపోవడంపై సీఎం మండిపడ్డారు. సీనియర్లను లేక పదవులున్నాయనో అహానికి పోతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో అందరూ నిక్కచ్చిగా ఉండాలని, బంధుత్వాలు, స్నేహాలు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చాలా మంది నేతలతో ముఖాముఖి మాట్లాడుతున్నా మార్పు రావట్లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా నేతలు ఎందుకో అతి విశ్వాసంతో ఉన్నారన్నారు. తాను నేతలను మాత్రమే ప్రమోట్ చేస్తానని, ప్రజల్లో మంచి పేరు ఉంటేనే ముందుకెళ్తారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నందున నేతలంతా మరింత కష్టపడి పనిచేయాలని హితవు పలికారు.